వదనము నీది స్ఫటికము వలె చల్లనైన హృదయము నీది సుకుమారమైన వదనము నీది స్ఫటికము వలె అట్లాగనే తండ్రి అరుణాను కూడా ప్రేమించి వారి యొక్క కుమార్తె జీవితంలో నాయన సురేష్ను ప్రభాని స్తోత్రాలు అమ్మాను ప్రేమించి వారికి మంచి కుమార్తెనుగా మీరు ఇచ్చారయ్యా బిడ్డ నాయన 5 మాసాలు 6 మాసాలకు వచ్చింది కనుక అన్నప్రసన్న కార్యక్రమం నిమిత్తంగా ఏర్పాటు చేసుకునే కోరికను బట్టి వందనాలు మాకంటే ముందుగా స్థలాన్ని పరిశుద్ధపరచండి మీరు ఈ స్థలంలో ప్రభునికి దియే స్తోత్రము యేసు ప్రభునికి దియే స్తోత్రము ప్రభునికి దియే స్తోత్రము యేసు ప్రభునికి దియే స్తోత్రము ధవళ సింహాసనాసీనుడు జగతికంతకు నాదుడవు సహాయకుడవు నీవు అందరినీ ప్రేమించే యేసునాథుడవు ఆపత్కాలములో సహాయకుడవు నీవు అందరినీ శ్రేయాదుర్గము నీవే ఆనంద తైలము నీవే ఐశ్వర్యము నీవే మా ఘనతయు నీవే వరకు నీయందు భయభక్తులు గలవా ఫలింతురు మీరు కాటు తోట వలె బహుగా ఫలింతురు ఆశీర్వాదరణ నీవే ప్రభువా పేపర్లు ఇవ్వకుంటే ఎన్ని ఉన్నాయి తీసుకు ఎంతమంది తీసుకున్నాం మనల్ని నడిపించినటువంటి దేవుని బట్టి దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈ సమయంలో 10 నిమిషాలు దేవునికి వాక్యాన్ని విన్నాడు. తల్లిగారి ముందుగా వాక్యం అందించగా మనమందరం శ్రద్ధగా విందాం. దేవునికి స్తోత్రములు. చేరువచ్చిన మీ అందరికను కూడిక ఏర్పాటు చేస్తున్న కుటుంబస్తులు కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటూ ఆ రీతిగా మరి సురేష్ను అట్లాగనే హేమలతను ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తె వివాహమైన వెంటనే మరలా దేవుడు ప్రేమించి గర్భాన్ని ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు చిన్నదానికి ప్రతి విషయంలో కూడా మొట్టమొదటిగా ప్రభువును వారి యొక్క గురువులోనికి పిలిపించుకొని ప్రార్థనలు చేసుకుంటా ఉన్నారు. చేసిన ఈ ఒక ప్రార్థన వ్యర్థము కాకుండా దేని నిమిత్తమైతే వాళ్ళు అడుగుతూ ఉన్నారు అడిగిందల్లా కూడా దేవుడు ఇస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. అందరి బట్టి ఈరోజు మరి ఆ యొక్క చిన్న బిడ్డ జస్మిత అనే కుమార్తెకి అన్నప్రసన్న కార్యక్రమం నిమిత్తములో మనమందరము కూడా ఇక్కడ చేరి సంతోషముతో ఆనందముతో దేవుని నామాన్ని స్తుతించడానికి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము 8వ విడిచెను. ఇసాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తిరాలు. దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు దేవా. కృపా కనిక్రమలు కలిగిన మా తండ్రి మీ కొందనాలు. ఈ సమయంలో 10 నిమిషాలు నాతో మీరుండి మాట్లాడండి. పాటల్లో మహిమ తెచ్చుకున్నారు నాయన. 10 నిమిషాలు మాత్రమే మీరు మాట్లాడి మీ సన్నిధి కాంతి నాతో మాతో అందరితో కూడా ఉంచి వాడుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రములు. ఇక్కడ వాక్య భాగాన్ని బట్టి మనం చూస్తే 7వ వచనంలో చూస్తే మరి చారా పిల్లకు
మరియు శారా పిల్లలకు సన్యములు ఇచ్చినని ఎవరు అబ్రహాముతో చెప్పాను. నేను అతని ముసలతనమందు కుమారుని కంటిని కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేశాను. దేవునికి స్తోత్రములు. అబ్రహాము గొప్ప విందు చేశాను. ఎందుకంటే పిల్లవాడు పుట్టిన తర్వాత, ఎందుకంటే మరి శారా ఏం చేసిందంటే ఆమె జీవితంలో శారా దేవుడు నాకు ఒక మంచి నవ్వు కలుగజేసాడు అంటే, నన్ను గురించిన నా వార్త విని వారందరూ కూడా నన్ను గురించి నవ్వుతారు కదా, ప్రతి వారి నోట కూడా నవ్వు, ఆ రీతిగానే నాకు కూడా ఒక నవ్వు కలిగించాడని శారా, ఎందుకంటే ముసలితనంలో బిడ్డన కంద గనక అందరూ బట్టి ఆమె ఆ రీతిగా మాట్లాడుతున్నది కనుక మరి ఇక్కడ ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన దినమందు, తల్లి పాలు ఎవరు కానీ 6వ నెల ఇచ్చిన తర్వాత బిడ్డలకి ఎవరికైనా కానీ అన్నప్రసన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ రోజు అన్నాన్ని ముట్టిస్తారు. అదే ఆ సందర్భంలో కూడా మనము దేవుని యొక్క నామాన్ని స్తుతించాలి మొట్టమొదటిగా. ఎందుకంటే ఆయనే గర్భాన్ని ఉత్పత్తి చేసినవాడు, ఆయనే సంతానాన్ని కలుగజేసినవాడు, ఆయనే పుట్టింపజేసినవాడు కనుక అందరూ బట్టి దేవుడిచ్చిన బిడ్డ కనుక మనం ఏం చేయాలంటే ప్రతి విషయములలో కూడా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన మరి ఫిలిప్పీ 4:4 అన్నాడు, ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపముల ద్వారా మీ విన్నపములను తెలియపరచండి. ఎందుకంటే ప్రభు మనం ప్రతి ఒక్క సమయంలో కూడా దుఃఖములో కానీ సంతోషములో కానీ అన్ని విషయాలు కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభువునందు ఆనందించండి. మరలా చెబుతున్నాను, ఆనందించమని సెలవిస్తున్నాడు. ఎందుకు మనం ఆనందించాలంటే వివాహమైనందుకు ఆనందించాలి, మరలా వెంటనే గర్భాన్ని ఇచ్చినందుకు ఆనందించాలి, మరలా ఒక బిడ్డనిచ్చినందుకు ఆనందించాలి. ప్రతి విషయంలో కూడా మనము ప్రభు సన్నిధిలో ఆనందించవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రములు. అందరూ బట్టి పిల్లవాడు పెరిగిన తర్వాత గొప్ప విందు చేశాడట. ఒక సంతోషము ఉత్సాహముతో అనేకులను పిలిపించుకొని బంధుమిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, అందరూ కూడా పిలిపించుకొని గొప్ప విందు చేసి సంతోషముతో ఆనందముతో ఆ బిడ్డకు మరి ఆహారం ముట్టించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే 128వ కీర్తన గ్రంథం 127:3 నుండి చదువుకుందాం. చూడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానము. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము లాంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకున్నవాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములలో తమ విరోధులతో కూడా బాధించెదరు. యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణము లాంటి వారని రాయబడి ఉంది. దేవుడు ఏమన్నాడంటే ఇక్కడ కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానము. మరి ఏమలాత్కు ఒక బహుమానాన్ని దేవుడు ఇచ్చాడు అన్నమాట. ఎందుకంటే బహుమానం అంటే ఒక ఆడపిల్లని బహుమానముగా ఇచ్చాడు, కుమారులను ఇచ్చాడని కూడా. ఆ కుమారుల స్వాస్థ్యం అంటే ఇంటికి హక్కుదారులుగా ఆ యొక్క ఇంటంతటిని కూడా వాళ్ళు ఆక్రమించుకునే అధికారము దేవుడు వారికి ఆనాటి కాలంలోనే ఇచ్చాడు. కనుక అందరూ బట్టి యవన కాలంలో పుట్టిన బిడ్డల బలవంతుని చేతిలో బాణము లాంటి వారు. హల్లెలూయా. ఆ రీతిగానే మరి 28లో కూడా చదువుకుంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రావల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించదవు. ఆ ఒలీవ చెట్టు మట్టుకు ఆ యొక్క ప్రళయములో అది ఏమాత్రం కూడా వాడిపోలేదు, ఎండిపోలేదు, అది చక్కగా వికసిస్తూనే ఉంది. ఆ ఒలీవ ఆకును బట్టి జలప్రళయం ఎంతవరకు తగ్గిందని గుర్తు ఆ యొక్క ఒలీవ ఆకు ద్వారాగానే నోవాహ దినాల్లో గుర్తుపెట్టాడు. ఆ రీతిగానే ప్రియులారా, ఒలీవ చెట్టు అంటే శ్రేష్టమైంది. ఒలీవ చెట్టులో నుండి వచ్చే నూనె అనేకమైన గాయాలకు కావచ్చు, బలహీనలకు ఉన్న వారికి కావచ్చు, అది స్వస్థత కలిగింది. ఆ రీతిగానే ఒలీవ చెట్టు అంటే అది ఎప్పుడు కూడా పచ్చగా వికసిస్తూ ఉంది. అందుకని దావీదు అంటున్నాడు, నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలే ఉన్నానన్నాడు. దేవునికి స్తోత్రములు. ఆ రీతిగా మనము కూడా మన బిడ్డలు మనకు పుట్టారంటే ఆ బిడ్డల విషయంలో వారు కూడా భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఎదిగేవారుగా చెయ్యాల. ఆ మొక్క కొరకు ప్రార్థన చెయ్యాల. విలాప వాక్యాల్లో మనం చదివితే 2:19లో రేయి మొదలు చాములేసి మర్రపెట్టుము, నీళ్లు కొమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో హృదయాన్ని కొమ్మరించము. నీ రేయి మొదటి చాముని లేసి ఏం చేయాలా? మన 2 చేతులు ఆకాశము తట్టు ఎత్తి మీ పసిపిల్ల ప్రాణముల కొరకు ఆకాశము తట్టు చేతులెత్తి
ప్రార్థన చేయమన్నాడు. బిడ్డలో చక్కటి ప్రవర్తనగా ఎదగాలంటే ప్రార్థనే, వారిని సరైన మార్గంలో పెంచాలంటే ప్రార్థనే. ఆ విధముగా బిడ్డలను మనం చిన్నతనం నుండి మరి పెంచామనుకోండి, బాలుడు ఏ త్రావులోనైతే మనం నడిపిస్తామో అదే త్రావులో నడవటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. వాళ్ళు తెలియని బిడ్డలు కనుక అందుకనే వాళ్ళకి మంచి మార్గాన్ని నడిపించే ధన్యత మనం తల్లిగా తండ్రిగా ఉన్న మనమే బాధ్యత కలిగి ఉండాలని కూడా దేవుడు మరి కోరుకుంటూ ఉన్నాడు. కనుక మరి మధ్యాహ్న కాల సమయంలో జస్మిత్ అనే చిన్న బిడ్డకు ఆహారం ముట్టించబోచుండగా మొట్టమొదటిగా ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. చెప్పబడిన వాక్యాలను బట్టి మనము యెహోవా యందు ఎవరైతే భయము భక్తి కలిగి జీవిస్తూ ఉంటారో వారు ధన్యులు అని రాయబడి ఉంది. భోజనపు బల్ల చుట్టూ కూడా ఒలివ మొక్కల వలె ఉంటారు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉంటుందని కూడా దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, కనుక మన కుటుంబాన్ని కట్టుకోవాలన్నా, మన బిడ్డలను చక్కగా పెంచుకోవాలన్నా, మన బిడ్డల ప్రవర్తన సరిచేయాలన్నా స్త్రీలుగా ఉన్న మనకి ఆ బాధ్యత ఉంది, కానీ పురుషులకు అయితే లేదు. అయినా చెయ్యాలి కానీ, ఇద్దరు కూడా చెయ్యాలి కానీ ఎక్కువగా మరి స్త్రీలుగా ఉన్న వారే బాధ్యత కలిగి బిడ్డల కోసం చక్కగా ప్రార్థనా పూర్వకంగా వారు పెంచుకున్నట్లయితే ఎలాంటి శోధనలు కానీ బలహీనతలు కానీ ఏ చీకటి కానీ వారిపైన ఆవరించకుండా పరిశుద్ధాత్మ అనే శక్తితో వారు నింపి మంచి ఆరోగ్యం బలము శక్తిని దేవుడు అనుగ్రహించే కృప మరి హేమలత్తుకును తన భర్త సురేష్కును బిడ్డకును అలాగనే వారి యొక్క అమ్మమ్మ తాతయ్యను కూడా దేవుడు దీవించి వారిని చక్కటి ప్రవర్తనలో పెంచే ధన్యత కుటుంబానికి అనుగ్రహించబడను కాక. దేవుడి కొద్ది మాటలు ఆశీర్వదించను కాక. ఆమె పరిశుద్ధుడైన మా తండ్రి వింటున్నాడు. ఇప్పుడు మన కొద్ది నిమిషాలు నాతో మీరు మాట్లాడేందుకు మీ బలమైన ఆత్మతో నింపండి, వాక్యానికి నీరు కట్టండి, ఫలింప చేయండి. జరగవలసిన కార్యక్రమంలో కూడా మీరు జరిగించి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు పొందనాలు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ నామాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి జస్మితాన్ని బట్టి నాయన ఏర్పాటు కూడి చేరి నీ నామాన్ని కనపరచడం మీరు చేసిన శ్రమను బట్టి పొందాలి. తగినందుగా మీరు దీవించండి, ఆశీర్వదించిన బలపరచండి. గమని ఏ రీతిగా పెంచాలో తగినటువంటి జ్ఞానం తనిపి బలపరచమని ప్రార్థిస్తూ కూడి చేరిన బిడ్డలందరి బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమం ముగింపాటు మీరు తోడు నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తోటలను ముంచి నీ బలమును మాకియోనా దేవాని దివ్య వాక్యము మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తూ ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో మరి దేవుడు ఇంతవరకు తోడుగొండి బలపరిచి సేవకుల ద్వారా కొన్ని మాటలు వినిపించడం జరిగింది. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూసినప్పుడు శ్రేష్టమైనటువంటి మాటలు కనపడతా ఉన్నాయి. మనందరం క్రైస్తవులా కాదా? మరి బైబిల్ ఉండాలి కదా మన దగ్గర. నరపుత్రుడు దానితో నీ కడుపు నింపుకొనమని నాతో సెలవేయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలెను మధురముగా ఉండెను. దేవుని యొక్క వాక్యం ఎలా ఉందంట? తేనె వలె మధురముగా. ఆయన మాటలు మధురము, ఆయన మాటల్లో జీవము. ఆ మాటలు మనల్ని బ్రతికిస్తాయి. ఆ మాటలు మరి మనము చిన్నతనంలో బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు బిడ్డలు కూడా దేవుని యొక్క మాటలు మనం మాట్లాడుకునేటువంటి మాటలు వింటారు. మనం ప్రవర్తన ఎలా ఉందో, మనము ఎలా నడుస్తున్నామో మన బిడ్డలు కూడా మనం ప్రార్థన చేస్తే బిడ్డలు కూడా ఏం చేస్తారంట? ప్రార్థన చేస్తారు. గర్భంలో ఉన్నటువంటి బిడ్డలు వాళ్ళు వింటారు, వాళ్ళు ఆలకిస్తూ ఉంటారు. తల్లి చేసేటువంటి ప్రార్థన ఆ బిడ్డకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. అన్న యొక్క జీవితంలో కూడా ఆమె బిడ్డ కోసం ప్రార్థన చేసినప్పుడు బిడ్డను దయచేయమని దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు బాలుడు ఆ యొక్క సమయాలు ఎన్ని సంవత్సరాలంట? ఎన్ని సంవత్సరాలు మోకరించడం? ఆయన పాలు విడిచిన తర్వాత దేవుని మందిరం విడిచిపెడితే దేవుని భయం ఉంది కాబట్టి 6 నెలల బాలుడే దేవుని సన్నిధిలో మోకరించినట్లుగా కనపడతాం. తల్లి చేసినటువంటి ప్రార్థన ద్వారా బిడ్డకి ఆశీర్వాదకరంగా ఉంది. దేవుని మాట అదే రీతిగా దేవుని మాటలు వింటారు కనుక
ఆ మాటలు బట్టి వాళ్ళు ఆ మాటల చేత ఆదరింపబడతారు, బలపరచబడతారు. దేవుని మాటలు ఏం చేస్తుంటే ఆ బిడ్డకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాడు బాలుడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. అందుకని మనం చిన్నతనం నుండి బిడ్డలకి మంచి మాటలు నేర్పాలి. మనం ఏం నేర్పాలి? పిల్లలకి ప్రార్థన నేర్పించాలి. వాళ్ళు సండే స్కూల్ పంపించేటువంటి జ్ఞానం కలిగిన తల్లిదండ్రులాగా ఉండాలి. వాళ్ళ మొన్నైనది మానైనప్పుడు అది వంగద కనుక చిన్నతనం నుండి బాలుడికి నేర్పాల్సినటువంటి తనంలో వాడికి నేర్పుతోడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు కనుక చిన్నతనంలో నుండి మనము బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. రేయి మొదటి జామున ఏం చేయమన్నారు? పసిపిల్లల ప్రాణం కొరకు నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును కుమ్మరించము. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేయాలి. ఎప్పుడు బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. అందుకని ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం కూడా చూస్తే అక్కడ మంచి మాటలు కనపడతా ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించుతిని, ఆనందాన్ని కలుగజేస్తున్నట్టు. ఆయన మాటలు ఎట్లా ఉన్నట? ఆయన పేరు పెట్టబడినటువంటి బిడ్డలను బట్టి నీ పేరు దేవా, నీ పేరు నాకు పెట్టబడిన కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందాన్ని కలుగజేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు మన హృదయాన్ని సంతోషింపజేస్తాయి. దేవుని మాటలు మనం ఆనందింపజేస్తాయి. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో అబ్రహాం గారు ఏం చేశాడంట? ఆ బిడ్డ దేవుడు వాగ్దానం చేసిన తర్వాత, పాలు విడిచిన తర్వాత, ఇస్సాకు పాలు విడిచిన దినమందు గొప్ప విందు. మరి అనేకులను పిలిపించుకొని గొప్ప విందు అంటే మామూలుగా జరిగి ఉంటుంది అంటారు. గొప్ప అంటే చాలా పేరు ప్రఖ్యాతులు కలిగి చేసి ఉండవచ్చు కనుక అందుకని గొప్ప విందు చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు అప్పుడు ఇచ్చింది? శారాకేమో 90 సంవత్సరాలు, అబ్రహాం గారికి ఏమో 100 సంవత్సరాలు పూర్తి చేసినప్పుడు, దేవుడు వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం నెరవేర్చగలిగినటువంటి దేవుడు ఈ ఏమా కోసం, సిరియస్ కోసం మరి ప్రార్థన చేసినప్పుడు వారికి దాంపత్య జీవితంలో దేవుడు వారిని ఆశీర్వదించి ఈ దినాన్ని విందు జరిపించడానికి దేవుడు కృప చూపించాడు. వివాహ విషయంలో తోడుగా ఉండి బలపరిచాడు. ఈ యొక్క అన్నప్రాస కార్యక్రమం కూడా తోడుగా ఉండి బలపరుస్తున్నటువంటి దేవుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక ఆమె కూడా ఏం చేసిందంటే, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 23-28 చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 23. కాబట్టి ఆమె పెనిమిటి నిలిచియుండుము, యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాకని ఆమెతో నన్ను కాగా, ఆమె అక్కడ నుండి తన కుమారునికి పాలు మార్పించు వరకు అతన్ని పెంచుచుండెను. దేవునికి స్తోత్రం. ఏదైతే వాగ్దానం చేశాడో వాగ్దానం ప్రకారము పాలు విడిచిన వరకు అతన్ని పెంచుచుండెను. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకను చిన్నవాడై ఉండగా ఆమె ఆ పాలును ఎత్తుకొని 3 కోడెలను, తూమెడి పిండిని, ద్రాక్షరస తిత్తిని తీసుకుని శిలోహ మందిరంలోనికి వచ్చెను. వారు అక్కడ ఒక కోడెను వధించి పిల్లవాణిని ఏలు ఎదురు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లా, నా ఏలినవాడా, నా ఏలిన వాని ప్రాణముతోడు నీ యుద్ధ నిలిచి యెహోవాను ప్రార్థన ఏం చేసిందంట? ప్రార్థన చేసింది. దేవుని అడిగింది. అడిగిన దానికి దేవుని యొక్క సన్నిధిలో దేవుడిచ్చాడు కాబట్టి మరలా దేవుని సన్నిధికి తీసుకొచ్చింది. నా ఏలిన వాడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను మనవి చేసిన మనవి నాకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం. బిడ్డలను అనుగ్రహించేది ఎవరమ్మా? మన శక్తి, మన బలం కాదు, కానీ బిడ్డలను అనుగ్రహించేవాడు ఆయనే. అవ్వమంటుంది 4వ అధ్యాయం ఆదికాండం 1వ వచనంలో ఏమంటుందా తల్లి గారు? యెహోవా దయ వలన నేను ఒక మనిషిని, ఆయన దయ లేకపోతే మనం ఎంత కష్టపడినా ఎంత చేసినా మన వలన కాదు, కానీ యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకుందని వాగ్దానం చేసినటువంటి దేవుడు అందరి విషయంలో ఎవరైతే ఆయన నమ్ముకుంటారో అలాంటి వారి పట్ల కార్యం చేయగలిగినటువంటి దేవుడు.
కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠించునని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే ఏం చేశాడంట? మొక్కాడు. దేవుని భయం ఉంటే 100 సంవత్సరాలైనా మోకరించగలిగినటువంటి శక్తి దేవుడు ఇస్తాడు. ఎవరైతే మోకరిస్తారో, ఎవరైతే మోకరించగలిగినటువంటి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించి వారి జీవితంలో గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడు. ఆమె ఒక బిడ్డను అడిగితే ఏం చేశాడంట ఆయన 2వ అధ్యాయం 21వ వచనం చూస్తే అక్కడ కనపడుతుంది. ఒక బిడ్డను దయచేయ ప్రభుని యెహోవా అన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. బాలుడకు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి దేవునికి స్తోత్రం. మన బిడ్డలు ఎక్కడ ఎదగాలి? దేవుని సన్నిధిలో ఎదగాలి. దేవుని సన్నిధిలో ఎదుగుతా ఉంటే ఆశీర్వదించబడతారు. లోకంలో ఎదిగితే మన మాటలు వినరండి. దేవుని సన్నిధిలో ఎదిగితే మనం, అందుకని మన బిడ్డల కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేస్తే మన బిడ్డలు దేవుని సన్నిధిలో ఎదుగుతారు. మనం ప్రార్థన చేయకపోతే మన బిడ్డలు వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు కనుక ఈ యొక్క వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకు వెళతాం మంచిది. అందుకని దేవుని సన్నిధిలో బిడ్డల కొరకు రేయి మొదటి జామున ప్రార్థన చేయాలి. అందుకని మరొక మాట చూసుకొని సమయాన్ని ముగించుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13-14 వచనాలు చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము. పాలు తాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్య విషయములో అనుభవం లేనివాడై ఉన్నాడు. వయసు వచ్చిన వారు దేని చేతంట? అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైనటువంటి ఏం పెట్టాలి? ఇప్పటి నుంచి ఇప్పుడు వరకు పాల ద్వారా కొంతకాలం జీవించాడు. ఇక్కడి నుంచి ఏం పెట్టాలి? బిడ్డకి బలమైనటువంటి ఆహారము ద్వారా జ్ఞానేంద్రియములు అభివృద్ధి పడతాయి. దాని ద్వారా సాధకము చేయబడినటువంటి జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైనటువంటి ఆహారము వారికి తగును. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ చిన్న బిడ్డను అన్నప్రాస కార్యక్రమంలో నడిపించినటువంటి దేవుని బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతలు 22వ అధ్యాయం 6వ వచనం చూసినప్పుడు బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు గనక తొలగిపోకుండా ఉండాలంటే మనం చిన్నతనంలో నుండి బాలుడికి నేర్పాలి. ఏమి నేర్పాలి? పాటలు నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, మోకరించడం నేర్పాలి. అవి భాషికములుగా మనం చేస్తూ ఉంటే మన బిడ్డలు చేస్తారు. మనం ఏం చేస్తూ ఉంటే బిడ్డలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులు ఆ సెల్ ఫోన్ తీసుకుంటే బిడ్డ కూడా ఏం చేస్తున్నాడు? చిన్న బిడ్డ కూడా 2 సంవత్సరాల పిల్లవాడు కూడా వాడికి సెల్ ఫోన్ కొనిపోతే వాడు ఏడుస్తున్నాడు. మనం ఏది చేస్తామో అదే బిడ్డలు చేస్తున్నారు కనుక మనం ప్రార్థన చేస్తే మన బిడ్డలు ప్రార్థన చేస్తారు కనుక అది నేర్చుకుందాం. మన బిడ్డలు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మన మాటలు వినేటువంటి బిడ్డలుగా ఉండాలంటే మనం దేవుని సన్నిధిలో మొరపెడతా ఉండాలి. మనం ప్రార్థన చేస్తామంటే వాడు మనట్ట నడుస్తాడు కనుక ఆఖరి ఒక్క మాట చూసుకొని సమయాన్ని ముగించుకుందాం. 1 కొరింథీయులు 2:9 వచనాన్ని చూసుకొని సమయాన్ని ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గూర్చి తన్ను ప్రేమించు వారి కొరకు ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు దేవుడు చేసేటువంటి ఆశ్చర్య కార్యాలు, కంటికి కనపడనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి, హృదయానికి గోచరము కానటువంటి కార్యాలు. నీ మాటే యేసయ్యా నిత్యము నిలిచేది, నీ ప్రేమే యేసయ్యా
చెల్లిస్తున్నాం నాయన. అయ్యా అదే విధముగా నాయన కుమార్తెకు నాయన ప్రభా గొప్ప కుమార్తెను దయచేసినందుకు బహుమతిగా ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మా బిడ్డకు నాయన ప్రభా ఈరోజు నాయన అన్నప్రసన్న జరగతాయి ఉండగా తండ్రి నీ బిడ్డ నాయన ప్రభా మనుషుల దయందును నీ దయందును మధ్యలో భాగ్యాన్ని అనుగ్రహించండి. బానిరసందే ప్రభా నీ అంత అంటు కట్టుకుని వలి మొక్క వలి పెరుగుటకు కృప చూపించండి నాయన. వారి కుటుంబం అంతయు రక్షింపబడి మారు మనసు పొందు తండ్రి. నేను స్తుతించే బిడ్డలుగా, నేను గణపరిచే బిడ్డలుగా, నేను మహిమపరిచే బిడ్డలుగా నీ పరలోక రాజ్యంలో నీ యొక్క సాక్షులుగా నిలబెట్టుకుని ప్రభా కూడుకుని వచ్చిన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని, అలాగే నీ దాసులను కూడా దీవించి ఆశీర్వదించండి. అలాగే నీ దాసుడి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఇలాంటి నాయన ప్రభా మరి ఎన్నో శుభకార్యములు తన కుటుంబంలో జరిగినట్లుగా కృప చూపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అది చెప్తున్నాలే, మీరు అలా చేయాలి. నాకు మాత్రం తీసుకున్నాను. మా తండ్రి మీ వందనాలైనా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఈ దినాన్ని ప్రేమించి యెహోవా ఏర్పాటు చేసిన దినము దీని యందు మనం ఉత్సాహించి సంతోషించదమని మీ లేఖనములో రాయమన్నట్లుగా ప్రభు జీవితాన్ని మీరు ప్రేమించి ఈ దినాన బిడకనైనా అన్నప్రసన్న కార్యక్రమాన్ని ప్రారంభించబోతుండగా బిడ్డను దీవించండి, ఆశీర్వదించి బలపరచండి, మీ రక్తంలో కడగండి నాయన. ఇప్పటి వరకు తల్లి పాలతో ఎదిగింది, ఇప్పుడు నుండి నాయన అయ్యా లోకపరమైన ఆహారం భుజింపజేస్తున్నప్పుడు ఎలాంటి జలుబు కానీ బలహీనత కానీ లేకుండా తగిన శక్తిని బలమును ఆరోగ్యాన్ని మీరు కలిగించి బిడ్డ కూడా ఏడిపించకుండా చక్కాడుకునే శక్తిని మీరు దయచేసి ఈ సన్నిధి కాంతి బిడ్డతో ఉంచి ఈ నామానికి మహిమ కలిగినట్లుగా వాడుకునమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏంటి చందమామనే చూస్తున్నావు? చందమామ చాలా బాగుంది కదా. అలాంటి అందమైన చందమామ త్వరలో మన ఇంటికి వస్తుంది. చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే, బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే, నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే, చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే. నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త, ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే. ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే, నువ్వు చెరగని ప్రేమ గురుతు కదా. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి,
సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నేను జోలపాట పాడుతుంటే నువ్వు నీ దూరలో జారుతుంటే చూస్తూ ఉయ్యాలలా ప్రాణం ఊగేనిలా. నీ కులాలు పోసే వేళలోనా నేను కూడా చంటి పాపలాగా మారాం చేసేంతలా మార్చావే. రాణిలాగా చూసుకుంటా చిన్ని తల్లి, రానివ్వనే కంట నీరే ప్రాణమల్లి. జాబిలి జత చేరి జోలాలి. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి. అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. ఇంటి పేరు ఉల్లాసమే, సొంత ఊరు సంతోషమే, కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే. అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే. తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట, అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే. అందమైన మా
గాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే. గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే. గుమ్మంలోనే వాలేనంట దేవాలయం. చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లు బుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనే. చేసి పరిపూర్ణత స్వస్థత అనుగ్రహించి జరిగిన పీడికలు కూడా మీరు తోడినట్టుగా స్థుతులు చెల్లించుకోండి. సమస్తములో కూడా మీరే తోడుగుండి మహిమ చేసుకుని తల్లిదండ్రులు దీవించి ఆశీర్వదించి బలపరచుకుని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రేమ కలిగిన మా ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పాదాలు నడిపించిన దాన్ని బట్టి ఆశీర్వదించి ముందున్న కార్యక్రమం మీరుతో నడిపించి యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని మా కుమారుడు పరిశుద్ధాత్మిక నేను ప్రార్థన ఏర్పరిచిన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పరిస్థితి సదాతో నడిపించి బలపరచును గాక. అందరికీ వందనాలు. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పుచ్చి కన్నా ఆ చందమామ దిగి వచ్చినమ్మ నీ రూపాల కన్నా. చిన్నారి పొన్నారి బంగారు కన్నా అల్లారు ముద్దంటి ఓ పుచ్చి కన్నా. సిరి సిరి వెన్నెలలన్నీ మిలమిల వన్నెల సుధని చిలికిన తెల్లని నవ్వు నువ్వు. నీ చిరునవ్వుల తోట చిలిపిగా ఆడే ఆట వెయ్యేళ్ళు నన్ను చూడ నువ్వు. అమ్మా అంటుంటే హృదయం ఉప్పొంగి ప్రాణం ఉయ్యాలలో పిండి నిన్ను. నువ్వే నిదురించా నిన్నే లాలిస్తూ నీకే జోలాలి పాడాలి నేను. అమ్మా అమ్మా ఈ అంజనమ్మ ఓ జన్మ ఫలమా మా తీపి వరమా ఇక నేను నీ చేతి బొమ్మ. బుడిబుడి అడుగుల బుడతావు అంటూ పొగడాలి ఈ లోకమంతా. నీ అల్లరంతా కళ్ళరకంటూ నే మురిసిపోతూనే ఉంటా. ఈ చిట్టి పొట్టి హనుమంతుడికి రవితేజ నానారు అంట. నానారిలోని ఆ మంచి నడతా నువ్వు మించిపోవాలి అంట. ఇలా ఎన్నాళ్ళు కానీ
లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది హో తండ్రైన తల్లిగా మారే నీ కావ్యం ఓ ఈ చిలిపి నవ్వుల గమనం సుధా ప్లావ్యం ఇరువురి రెండు గుండెలేకమయ్యను సూటిగా కవచములేని వాణ్ణి కాని కాచుత తోడుగా ఒకే ఒక్క అశ్రు చాలు తోడే క్వారగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది మన్నుకేలా సొంతం కావా వర్షం జల్లులే జల్లే ఆగే అయితే ఏంటి కొమ్మే చల్లులే ఎదిగి ఎదిగి పిల్లాడయ్యనే పిల్లైనా ఇవాళే తనే అమ్మలే ఇది చాలా ఆనందం వేరేమిటే ఇరువురి రెండు గుండెలింక మౌనమై సాగెనే ఒక క్షణమైన చాలు మాట రింగుల మోగెనే ఒకే ఒక అశ్రువు చాలు తోడే క్వారగా లాలిజో లాలిజో నీ తండ్రి లాలేది భూమిలా ఒక వింతగా నీ గొంతే వింటుంది